వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వీల్లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీర్పునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించారు. కోటికి పైగా సంతకాలు సేకరించిన పార్టీ కార్యకర్తలు వాటిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. డిసెంబర్ 18న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటికి పైగా సంతకాలు సేకరించిన ప్రతులను గవర్నర్కు సమర్పించనున్నారు. తమ ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరనున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క పిలుపు ఇస్తే చాలు రాష్ట్రమంతా స్పందిస్తుంది. 2009లో ఆయన రాజకీయ అరంగేట్రం చేసింది లగాయితూ ఇప్పటి వరకు ఆయన ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా అవి సూపర్ హిట్ కావడానికి ఇదే కారణం. కోట్లాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని సంఘీభావం రూపంలో తెలుపుతూనే వస్తున్నారు. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యాపారులకు చిల్లర పైసలకు అమ్మేయాలన్న చంద్రబాబు నాయుడి నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణకు జగన్మోహన్ రెడ్డి 2 నెలల క్రితం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. 2 నెలల్లోనే కోటికి పైగా సంతకాలు సేకరించారు. కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన సమస్య కావడంతో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమల్లా మహా సంగ్రామంలా జనంలోకి తీసుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు. అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు వచ్చే నష్టమేంటో వివరించి సంతకాలు సేకరించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తే ఏ చిన్న రోగం వచ్చినా ప్రజలు తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుందని వివరించారు. ప్రభుత్వం నేతృత్వంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగితే ఎక్కువ మందికి వైద్య విద్య అందుబాటులోకి రావడంతో పాటు కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటయ్యే బోధనాస్పత్రులతో పేదలకు ఉచిత వైద్యం అందుతుందని తెలియజెప్పారు. చంద్రబాబు నాయుడి కూటమి తీసుకున్న దుర్మార్గ నిర్ణయం కారణంగా కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోన్న వైనంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. దీంతో పార్టీలకు అతీతంగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసి తమ సంఘీభావం తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక్కో నియోజకవర్గంలో 60,000 సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే అనూహ్య స్పందన కారణంగా లక్ష్యానికి మించి జనం సంతకాలు చేశారు. సంతకాల సేకరణ పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఒక్కో పేపర్పై ఒకరి సంతకాన్నే తీసుకుని సంతకం చేసిన వ్యక్తి వివరాలను అక్కడే పొందుపరిచారు. ఎవరు ఎప్పుడైనా ర్యాండమ్గా చెక్ చేసుకున్నా సంతకం చేసింది ఎవరో తెలిసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల ప్రతులను జిల్లా కేంద్రాలకు తరలించారు. ప్రత్యేక వాహనాల్లో వీటిని తరలించారు. ఈ క్రమంలో సంతకాల ప్రతులను తీసుకువచ్చే వాహనాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ వాహనాలకు మహిళలు హారతులు పట్టారు. వీటిని ఈ నెల 15న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. డిసెంబర్ 18న ఈ మొత్తం ప్రతులను తీసుకుని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలుస్తారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు ఈ ప్రతులను సమర్పించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వాటిని ప్రభుత్వంలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరనున్నారు జగన్మోహన్ రెడ్డి. దేశ చరిత్రలోనే ఎన్నడూ ఎక్కడా లేని విధంగా 2019లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల కరోనా సంక్షోభం ఉన్న కాలేజీల నిర్మాణం పనులు శరవేగంగా కానిచ్చారు. మొదటి విడతలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. ఆ కాలేజీల్లో అప్పుడు చేరిన విద్యార్థులు ఇప్పుడు మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నారు. 2024 ఎన్నికల నగారా మోగే సమయానికి మరో 2 కాలేజీలు కూడా పూర్తయ్యాయి. అయితే ఎన్నికల కోడ్ కారణంగా వాటిని ప్రారంభించలేదు. ఆ తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతోనే మెడికల్ కాలేజీలకు గ్రహణం పట్టింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలకు 50 చొప్పున సీట్లు కేటాయిస్తే మాకు సీట్లు అవసరం లేదంటూ చంద్రబాబు నాయుడు ఏకంగా లేఖ రాసి మరీ అడ్డుకున్నారు. ఆ తరువాత 17 మెడికల్ కాలేజీలను 1,00,000 కోట్లకు పైగా ఆస్తులతో కలిపి చిల్లర పైసలకు తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు రెడీ అయ్యారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యావేత్తలు, మేధావులు నిప్పులు చెరిగారు. విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగాయి. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని స్పందన లభించింది. ఇది కూటమి పాలకులకు నిద్ర లేకుండా చేస్తోంది.